దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు సన్నిధిలో ఈ రాత్రి కాలంలో మళ్ళా మనందరం కూడుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఆయన సన్నిధిలో మనము దేవుని యొక్క మాటలను వినడానికి, వాక్యము మనతో మాట్లాడడానికి దేవుడు పరిశుద్ధాత్మ చేత సిద్ధపరిచిన లేఖన వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మనం ధ్యానం చేసుకున్నటువంటి అంశం ఏమిటంటే, నీకు తెలుసా నీ గురించి అనేటువంటి అంశం మీద మనం మాట్లాడటం జరిగింది. అయితే ప్రభు సన్నిధిలో గత వారాలు చేసినట్టు భాగాలు, గత విన్న భాగాలు అనేక సంగతులు నీకు తెలుసా ఈ గురించి, దేవుడు ఈ విషయంలో ఏం చేయబోతున్నాడు, ఏం చేయాలనుకుంటున్నాడు, అసలు నీ గురించి అసలు ఆలోచన ఉందా? ఎవరు ఈ పరిస్థితి ఏమిటి, ఈ జీవితం ఏమిటి, నీ జీవితంలో నీకేం కావాలి అనేది నీ గురించి నువ్వు ఆలోచించాలి. అంతేకాకుండా దేవుడు కూడా ఈ గురించి ఆయన అనేక సంగతులను వివరించడానికి, అనేక సంగతుల గురించి ఆయన తెలియజేయడానికి బైబిల్లో రాయించాడు. వాటిలోని కొన్ని వాక్య భాగాలు రాత్రి మనం చదువుకోవడానికి ఇష్టపడతాం. ఈరోజు మనకి నీకు తెలుసా నీ గురించి అనే దాంట్లో 4వ భాగాన్ని మనం చెప్పుకుంటున్నాం. యోహాను రాసినటువంటి సువార్త, యోహాను రాసిన సువార్త అందరూ కూడా చూడండి, అందరూ కూడా యోహాను రాసిన సువార్త యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం మీ దగ్గర కూర్చుంటే రాసుకోండి. మనం కొన్ని సంగతులు ఈరోజు మనం మాట్లాడుకోవడానికి ఇష్టపడతాం. యోహాను సువార్త 14వ అధ్యాయం దేవుడు నీ కోసం సిద్ధపరిచిన, దేవుడు నీ కోసం స్థలము సిద్ధపరుచుతున్నాడు అని రాసుకుంటాం. దేవుడు నీ కొరకు లేక దేవుడు నీ కోసం స్థలము సిద్ధపరుచుతున్నాడు. నీకు తెలుసా ఈ లోకంలో మనకి అనేది మనకు ఒక ఇల్లు, మనకు ఒక స్థలము, మనం నివాసం చేయడానికి ఒక
చక్కటి ఇల్లు కొరకై ఆలోచన చేస్తున్నాం. ఎందుకంటే మానవుడు భూమి మీద ఉండడానికి ఎండకి, వర్షానికి, చలికి మరి తన శరీరాన్ని దాచుకోవడానికి ఒక నివాసం కావాలి. అంతేకాకుండా కుటుంబాన్ని మరి వారి సంసార పక్షంగా ఉండడానికి ఒక ఇంటిని, ఒక భద్రత కావాలి. కాబట్టి ఈ లోకంలో మనమందరం కలిసి ఒక కొన్ని ఇళ్ళు నిర్మాణం చేసుకుంటున్నాం. అవి మనం ఒక రోజున విడిచిపెట్టి వెళ్ళవలసిన వాళ్ళు అయి ఉన్నాం. ఎంత పెద్ద బిల్డింగులైనా, ఎంత ఉన్నత స్థలాల్లో కట్టినా అవి శాశ్వతం కాదు. అయితే దేవుడు నీ గురించి ఆలోచిస్తున్నాడు. నీ గురించి లోకంలో నివాసం కోసం ఆలోచిస్తున్నాడు. మంచిదేనండి. ఒక ఇల్లు అనేది మనకి లేకపోతే చాలా మనకి, మన పిల్లలకు ఒక భద్రత ఉంటుంది. అలాగే పరలోకంలో కూడా దేవుడు మనకి ఒక స్థలంలో ఏర్పాటు చేస్తున్నాడు. కనుక యోహాను సువార్తలో 14వ అధ్యాయంలో 2వ వచనాన్ని చదవండి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని యెడల మీతో చెబుతును. చాలు. దేవుడు నీ కోసం స్థలం సిద్ధపరుచుతున్నాడు. అని ఆయన భూలోకంలో ఉన్నది తన సంఘాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నిజంగా చాలా గొప్ప విషయం. ఈ లోకంలో మనం సంపాదించేది ఒక స్థలం కంటే చాలా ఉన్నతమైనది దేవుడు మనకి పరలోకం ఇచ్చే స్థలం. ఈ సందర్భం యేసు ప్రభువు వారు తమ శిష్యులైన వారితో మాట్లాడుతున్న సంగతులు. ఆయన సిలువేయబడతాడు అనే సమయం వచ్చినప్పుడు ఒక రాత్రి తన శిష్యులైన వారందరితో కలిసి వారికి బోధించిన బోధల్లో ఈ 14వ అధ్యాయం కూడా ఉంటుంది. అప్పుడు ఆయన ఈ లోకాన్ని విడిచి నేను వెళ్ళవలసి ఉంటుంది. ఈ లోకంలో నేను కొద్ది కాలమే నేను వచ్చిన పని అయ్యింది కనుక నా తండ్రి దగ్గరికి నేను వెళ్ళవలసి ఉంది. నా తండ్రి చెప్పిన పని నేను చేసి ఉన్నాను అని ఆయన తన శిష్యులను ఒక చోట కూర్చోబెట్టి, ఒక గదిలో కూర్చోబెట్టి మాట్లాడి వారికి పసకాన్ని ఇచ్చి వారి యొక్క కాళ్ళను శుభ్రం చేసి ఆయన ఒక రొట్టె ద్రాక్షారసాన్ని ఇచ్చి ఆయన నేను వెళుతున్నాను చెప్పగానే ఏం జరిగిందంటే దేవుని బిడ్డలారా, అప్పుడు వరకు కూడా తనతో ఉన్నది తన శిష్యులైన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ హృదయంలో కలవరం వచ్చింది. భయపడ్డారు. అయ్యో, మనం సమస్తాన్ని విడిచిపెట్టి, అన్నీ విడిచిపెట్టి వెంబడిస్తున్న యేసు అర్ధాంతరంగా వెళ్ళిపోతానని చెప్తున్నాడే, ఇంత సాకిస్తున్నాడే అనేది ఆలోచనతో వారి యొక్క హృదయాలన్నీ కూడా కలవరి పడుతున్నట్లుగా
తన శిష్యులైన వారితో అంటున్నాడు, మీ హృదయములను ప్రభునందు దేవుని యొక్క బిడ్డలారా, చాలాసార్లు మన హృదయాలు కలవరపడుతుంటాయి. కొన్ని విషయాల్లో, మన యొక్క కుటుంబ విషయాల్లో, మన అవసరత విషయాల్లో, మన పరిస్థితుల విషయంలో ఒక్కొక్కసారి మనకి కలవరాలు కలుగుతుంటాయి. ఆ కలవరంతో పాటు ఎంతగానో భయం కూడా కలుగుతూ ఉంటుంది. ఆ టైంలో మన నీడను చూసి కూడా మనకు భయం వేస్తూ ఉంటుంది. మన ఎత్తు పొలాలు చూసి కూడా మనకు భయం వేస్తూ ఉంటుంది. అదే ఎత్తు పొలాలంటే మనకున్న పరిస్థితులు అన్నమాట. అప్ అండ్ డౌన్ అన్ని కూడా చూసి మనకు భయం వేస్తూ ఉంటుంది. ఆ పరిస్థితుల్లో దేవుడు నువ్వు ఎలాగ ఆలోచిస్తున్నావు నాకు తెలియదు, కానీ నీ కుటుంబాల గురించి ఏమని ఆలోచిస్తున్నావు నాకు తెలియదు, కానీ దేవుని యొక్క అంశం మాట్లాడుతున్న నీ గురించి నీకు తెలుసా? ఆయన అంటున్నాడు, ఒక రోజున తన సంఘాలతో మాట్లాడుతున్న శిష్యులైన వారిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నట్టు వారితో మాట్లాడుతున్నాడు. నేను స్థలము సిద్ధపరచ వెళ్తున్నాను అంటున్నాడు. అంటే భూలోకంలో తను నమ్మిన సంఘం ఉంటుంది, తను వెంబడించిన సంఘం ఉంటుంది, తన నామాన్ని బాప్తిసం పొందిన బిడ్డలు కూడా ఉన్నారు. ఆయన నామాన్ని వెంబడించి ఆయన శిలువను ఎత్తుకుని సువార్త చేస్తున్నది దైవ సంఘం ఉంటుంది. వారిని గుర్తిగా వదిలిపెట్టకూడదు. వారి భూలోకంలో ఎలాగైతే వారి స్థలముల కొరకు ఉండడానికి ఏర్పాటు చేసుకుంటున్నారో అలాగే వాడికి ఏర్పాటు చేయాలని తండ్రికి అభిష్టమాయను. అందుకే ఆయన అంటాడు, మీరు కలవరపడకండి, నా తండ్రి ఇంట అంటే పరలోకంలో, తండ్రి ఇంట అంటే పరలోకంలో యేసు ప్రభు చెప్తున్నట్టు మాట. అక్కడ చాలా ఖాళీ ఉన్నాయి. ఎన్ని కోట్ల మంది వచ్చినా, ఎన్ని కోట్ల మంది బాప్తిసం పొందినా, ఎన్ని కోట్ల మంది రక్షణ పొందినా, ఎన్ని కోట్ల మంది యేసుక్రీస్తుని వెంబడించినా అందరికీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వారి వారి నమ్మకం ప్రకారంగా, వారి వారి యొక్క విశ్వాసం ప్రకారంగా ప్రభు వారి కొరకే స్థలం సిద్ధపరచి వెళ్తున్నాడు. మీకు తెలుసా? ఈ మాట చెప్పింది కాదు, యేసు ప్రభు బతుకున్న కాలంలో ఆ రోజు మాట్లాడుతున్న మాట ఈ రోజు వరకు కూడా దేవుడి సంఘానితో మాట్లాడుతూనే ఉన్నాడు. వాళ్ళకి కాదు, కానీ ఇదిగో నీకు ఈ తర్వాత రక్షణ పొందే వాళ్ళకి, ఇంకా చెప్పాలంటే ఇంకా రాబోతున్న రోజుల్లో ఆయన వచ్చే వరకు కూడా ఎవరైతే మారుతారో, మార్చబడతారు, వాళ్ళందరి కొరకై దేవుడు స్థలము సిద్ధపరుచుకుని వెళ్తున్నాడు. భయపడకండి. అక్కడ యేసయ్య ఉంటాడు, అక్కడ యేసయ్యతో మనం ఉంటాం, అక్కడ దేవదూతలు ఉంటారు, అక్కడ కేరుబులు షేరుబులు అనేటి వారు కూడా అక్కడ ఉంటారు. దేవుని బిడ్డలు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన స్థలాన్ని దేవుడు సిద్ధపరుస్తాడు. ఆ స్థలంలో దేవుని యొక్క దూతలు ఉంటారు, ఆ స్థలంలో ఆ యొక్క వ్యక్తులు ఉంటారు, ఆ స్థలంలో దేవుని సంఘం కూడా ఉంటుంది. మరి అక్కడ వారు ఇక్కడ వారు అక్కడ వెళ్ళడానికి కూడా దేవుడు అవకాశాలు కూడా కల్పిస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న సంతోషం, ఆనందం చాలా పరిపూర్ణమైంది. ఆయన కొరకు ఏర్పరచబడేది స్థలం అయితే అక్కడ ఉంది. అక్కడ స్థలం మాత్రమే ఏర్పరచబడింది. మనకు ఒక స్థలం ఉందండి, ఒక 4 లక్షలు పెట్టుకుంటున్నాం, స్థలం ఉంది అంటామా? లేకపోతే మనం ఇల్లు ఉందని చెప్తామా? అంటే దాని మీద
ఒక గుడారాన్ని వేస్తే దాని మీద ఒక ఇల్లు నిర్మాణం చేస్తే, అయితే ఆ నిర్మాణానికి ఆ స్థలం నిర్మాణం కొరకు ఏం చేయాలి? ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, చిప్స్ కావాలి, ఐరన్ కావాలి, పనివారు కావాలి, అలాగే వగేరా నిర్మాణానికి కావాల్సిన ప్రతి వస్తువును కూడా సిద్ధపరచుకుని ఇల్లు కట్టుకుంటాం. అప్పుడు ఆ యొక్క స్థలం మీద మనం అంటాం కదా, దేవుడు నాకు ఒక స్థలం ఇచ్చాడు, లేక నేను ఒక స్థలము సంపాదించుకుని ఇల్లు కట్టుకున్న నాకు ఇల్లు, నా కుటుంబానికి ఇల్లు, నా బిడ్డకు ఇల్లు ఉందని చెప్తాం. అయితే పరలోకంలో భూమి మీద ఉన్న వారందరికీ కూడా నేను వెళ్ళి మీకు స్థలము పంచిని ఎడల నేను స్థలంలో మీరు ముందులాగున్న మరలా వచ్చి నా వద్ద ఉండుటకు మిమ్మల్ని తీసుకుని వెళ్తాను అంటాడు ఆయన. అయితే స్థలమైతే నీ కొరకు ఉంచాడు ఆయన. నువ్వు రక్షించబడిన తర్వాత, బాప్తిసం పొందిన తర్వాత నీకు ఒక ఫ్లాట్ ఆయన సిద్ధపరిచాడు. అయితే దాని మీదకి కావాల్సింది ఇల్లు నిర్మాణం కావాలి. మరి ఇల్లు నిర్మాణం కావాలి అంటే మీకు చెప్పాల్సిన పని లేదు. ఏం కావాలి? డబ్బు అవసరం, డబ్బు అవసరం. మరి ఈ లోకంలో ఇల్లు కొరకు డబ్బు అవసరం. ఆ డబ్బు దేని కొరకు అంటే దానికి కావాల్సిన పనిముట్లన్నీ కూడా కొనడానికి. అదే పరలోకంలో స్థలం అయితే సిద్ధపరిచాడు సంఘానికి. మరి ఆ సంఘంలో విశ్వాసాలకు ఒక ఫ్లాట్ ఉంచితే ఆ ఫ్లాట్కి కావాల్సినవి వగేరా ఇల్లు నిర్మాణం కొరకు మనం సమకూర్చుకోవాల్సినవి ధన సహాయాన్ని మనం దేవునికి సిద్ధపరచుకోవాలా లేదా? నీకు తెలుసా? అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక స్థలమే ఉంటుంది నీకు. అయితే ఆ స్థలం మీద నీకు ఇల్లు కట్టబడాలి అంటే, అక్కడ ఆ స్థలం మీద నీకు హౌస్ కట్టబడాలంటే ఇక్కడి నుంచే నీకు ట్రాన్స్ఫర్ చేయాలి. ఏంటి? కొంత డబ్బులు పంపించాలి. ఎక్కడికి? పరలోకానికి. సాధ్యమవుతుంది అంటారా? సాధ్యమవుతుంది. ఎలా సాధ్యమవుతుంది అని అంటే, మనం ఇక్కడ చేసే దేవునికి ఏ పనులు అయితే చేస్తున్నాము, ఏ కార్యాలు చేస్తున్నాము, దేవునికి ఏదైతే మనం చేస్తున్నామో, ఏ కార్యాలు చేస్తున్నాము, ఏ పనులు అయితే చేస్తున్నాము, మన భక్తిలో కావచ్చు, మన విశ్వాసంలో కావచ్చు, దేవునికి ఇచ్చే విషయంలో కావచ్చు, దేవుని పరిచర్యలో కావచ్చు, అనేక సంగతుల్లో నీవు సక్రియలు అంటే నీవు ఈ లోకంలో కొన్ని క్రియలు చేయాలి దేవుని యొక్క పనులు జరగడానికి. ఆ యొక్క పనుల కొరకై నువ్వు సేవ కొరకై, లేకపోతే కొన్ని అనగా సంఘం యొక్క అవసరతల కొరకై నువ్వు సమకూర్చి, అనగా సంఘములో ఇస్తున్నన్ని కూడా దేవుని దగ్గరికి చేర్చబడుతున్నాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, అల్లు చెప్పండి. నిజమంటారా? నిజమంటారా? మేము చూసి వచ్చేవాళ్ళండి. మేము ఇచ్చిన డబ్బులు మీకు ఇస్తున్నాం కానీ, పాదరం గారికి ఇస్తున్నాం కానీ, చర్చికి ఇస్తున్నాం కానీ, భోజనాలకు ఇస్తున్నాం కానీ, ఇక్కడే ఖర్చు అయిపోతుంది కదా, తిరుగుతున్నాం, అక్కడితో లేదు మాకు తెలుసు కదా అంటారు. వందల వాక్యాలు ఉన్నాయండి. మీరు ఇచ్చిన ప్రతి రూపాయి దేవుని దగ్గరికి మర్చిపోకుండా చూపిస్తాం. మనం చెప్పుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. అపొస్తలుల కార్యం 10వ అధ్యాయం 10వ అధ్యాయం నుంచి అపొస్తలుల కార్యం తీసారా? చక్కగా రాసుకోండి. 10వ అధ్యాయం 4వ వచనం చదవండి. ఆ జాగ్రత్త ఏంటంటే, అతడు అంటే కొర్నేలు. ఎవరతను? కొర్నేలు అనేటువంటి వాడు ఒకడు. అతడు ఎవరంటే సైన్యాధిపతి, అంటే
మిలిటరీ యొక్క కమాండర్ కొన్ని వందల మందికి ఆపిస్తారు అనమాట. అతడు అక్కడ ప్రార్థన చేసుకుంటాడంటే ఆ ప్రార్థన తన ఇంట్లో ప్రార్థన చేసుకుంటుంటే ఆ దూత పరలోకం నుంచి వచ్చిందంటే దేవుడు పంపించాడంట కొన్నేళ్ళ దగ్గరగా భయపడ్డాడంట ఆ దూతం చూసి. అప్పుడు అంటున్నాడు కొన్నేళ్ళు ప్రార్థనలో ఆ దూత చూసి దేవుడు లాగానే ఉన్నాడు కదా, వెలుస్తున్నాడు కదా, దగ్గర నీళ్ళంతా కూడా ఒక వెలుగుతో నింపడి భయపడి దేవుడు అనుకుని ప్రభువా అందుకు దూత అంటున్నాడు నీ ప్రార్థనలు ఆగమలో నీ ప్రార్థన ముఖ్యంగా నీ ధర్మకార్యాలంటే అదే సత్క్రియలు నువ్వు చేసినది. అందుకు ఎక్కడ భూమి చేసినవి, సంఘంలో చేసినవి, ఈ సహోదరులకు చేసినవి, ఈ తోటి వారికి చేసినవి, ఆపదలో ఉన్న వాళ్ళకి చేసినవి అలా ఎవరికైతే మనం చేస్తున్నామో అది వృధా అయిపోదండి. ఇదిగో దేవుడితో స్వయంగా చెప్తుంది కొన్నేళ్ళు భూమి మీద నువ్వు ఏదైతే చేశావో అవన్నీ కూడా దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడింది. దేవునికి స్తోత్రం. ఎలాగంటే జ్ఞాపకార్థంగా మర్చిపోలేదు. నువ్వు పావలా చేసినా, 10 రూపాయలు చేసినా, 1000 చేసినా, లక్షలు చేసినా, పంచరీ చేసినా, అనగా అది గోడ దులిపినా, అనగా కింద అనగా పరకాలు వేసినా, కుర్చీలు తీసినా, ఏదైనా కావచ్చు, అవన్నీ కూడా దేవుడు తన రూపంలో ఏం చేస్తున్నాడంటే ఇదిగో ఆయన నీ లెక్కలో వేసి నీ స్థలం మీద దేవుడు ఏం చేయబోతున్నాడంటే నీకు ఒక స్థలం మీద నీకు పరలోకంలో ఒక హౌస్ నిర్మాణం కొరకై సిద్ధం చేసుకుంటున్నాడు. నువ్వు చేసే పనికి ఇసుక డబ్బు సంపాదించుకుంటున్నావు, నువ్వు చేసేటువంటి కార్యానికి సిప్స్ సంపాదించుకుంటున్నావు. సేవకుల్ని సంఘాన్ని వెంబడిస్తున్నప్పుడు ఆయా మీటింగ్లో ప్రార్థనలో పాల్గొంటున్నప్పుడు దేవుడు ప్రతిఫలంగా ఆయన్ని కట్టడానికి సిమెంట్ సిద్ధపడుతున్నాడు. ఈ విధంగా ఆయన అనేక కార్యాలు చేసిన నీ జీవితంలో ఆయన ఇవ్వబోతున్నట్టు కార్యాలు కదా. అందరూ స్తోత్రం చెప్పండి. మధ్యకి చూపించారండి, చాలా వాక్యాలు ఉన్నాయి. చదవండి ఒకసారి. అతడు అంటే ఎవరు? కొన్నేళ్ళు దూత వైపు తేరు చూసి భయపడి ప్రభువా ఏమని అడిగాను అడుగుతున్నాడు. ఆ దూత చూసి ఏమి ఎందుకు వచ్చావు? ఒక అన్యుడండి, ఇంకా ప్రభుని పూర్తిగా అంగీకరించలేదండి, ప్రభు అంటే తెలియదండి, దేవ దర్శనం తెలియదండి, ఏసే సంగతులు తెలియదండి. అప్పుడప్పుడు నీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చెప్పిన సాక్ష్యాలు బట్టి దేవుని కార్యాల కొరకు కొంత సహాయం చేస్తాడంట. అసలు అందుకు ఆ దూత అంటుందంట నీ ప్రార్థనలను చూసారా, మీరు చేసినట్టు కార్యము, ధర్మ కార్యాలు, మంచి కార్యాలు, గొప్ప కార్యాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడికంటండి? దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేర్చబడ్డాయి. మనం అనుకుంటున్నాం పాస్టర్ గారికి ఇచ్చేస్తున్నాం అనుకుంటారు. ఆడియో కూడా ఈరోజు ఫోన్లో కూడా చాలా మంది పాస్టర్కి ఇచ్చేస్తున్నాం అని అంటున్నారు. దేవుడు అంటున్నాడు పాస్టర్లు కాదు, అది దేవుని దగ్గరికే వెళ్తున్నాయంట. బైబిల్లో సాంత్రిగా రాయబడి చదవక్కర్లేదు. ఒకరి కానుక ఒకడు అనగా తీసుకొచ్చిన ఏదైనా రాజు యొక్కకు చేర్చబడను. ఆ రాజు ఎవరంటే మన ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారే. ఇంకొక మాట చెప్పనా, చాలా ఉన్నాయి కానీ నాతే రాసి వాడతాం. ఇది చదువుకోండి, అండర్లైన్ కూడా చేసుకోండి, రాసుకోండి. తీసారా?
తీసారా? చూద్దాం. 25వ అధ్యాయం మత్తయి సువార్త 14 వస్తువు ఒకసారి చదవండి. క్షమించి 40. అందుకు రాజు చదవ మనుషులు మత్తయి సువార్త 25వ అధ్యాయము 40 వచనంలో యేసు ప్రభు మాట్లాడుతున్నది మాట. అందుకు యేసు అనే రాజు భూలోకంలో మిక్కిలి మనకంటే దీనంగా ఉన్నవాళ్ళు ఉంటారు, సంఘాల్లో ఉంటారు, సమాజంలో ఉంటారు, మన చుట్టాల్లో ఉంటారు, మనకు తెలిసిన వాళ్ళు ఉంటారు, మన గ్రామాల్లో ఉంటారు, మన దేశంలో వాళ్ళు చాలా అల్పులండి. మనకు ఒక ముద్ద దొరుకుతుంది కానీ మరికొంతమందికి మనకు ముద్ద దొరకదు. దాని వస్త్రాలు వాళ్ళ కుటుంబాలు చాలా ఇబ్బందులు పాల్పడతాయి. అయితే ఇక్కడ ఏమంటాడు తెలుసా? అలాంటి అల్పుల గురించి మాట్లాడుతున్నాడు. చదవము ఒకసారి చదువుతున్నా. అందుకు రాజు యేసు ప్రభు మిక్కిలి అల్పులైన ఆగండి. ఇక్కడ అర్థంగా ఈ నా సహోదరులను, ఎవరు ఈ నా సహోదరులు అంటే సంఘమే, భూలోకంలో ప్రభు దగ్గరకు వచ్చిన వాళ్ళే, అందులేని వారే, ప్రభుని అంగీకరించిన వారే. యేసు ప్రభు అంటున్నాడు ఈ నా సహోదరులు, పరలోకంలో చెప్తున్నాడండి అనమాట. వాళ్ళకి ఏం చేశారంటే వీళ్ళు సహాయం చేశారంట. అది నాకు చేసినట్లుగానే ఇక్కడ ఆయన మాట్లాడతాడు. చదువుదాం. అదిగో మీరు ఒక్కరికి చేశారట, నాకు చేశారు. ప్రయత్నలా అర్థమవుతుందా? ఎవరు చేశారు? పాస్టర్ గారుగా, సంఘంలో నుండి ఆ బిడ్డలుగా, ఈ బిడ్డలుగా, ఎవరితోనా లేదు. ఎప్పుడు అలా మనం ఆలోచించకూడదు. మనం ఎవరితో చేస్తున్నాం? ఎప్పుడైనా సరే దేవుడికి ఇచ్చినప్పుడు, దేవుడికి చేస్తున్నప్పుడు మనం అనగా సంఘానికి ఇస్తున్నామని కానీ, అనగా పాస్టర్ గారికి ఇస్తున్నామని కానీ, పాద్రం గారికి ఇస్తున్నామని కానీ అనేది బయట చెప్పకూడదు, ఎవరి దగ్గర అనకూడదు. అసలు ఆ మాటే రాకూడదు. ఎవరికి ఇస్తున్నాం? దేవునికి ఇస్తున్నాం అనే మాట తప్ప, దేవుడికి తీసుకెళ్తున్నాం అనే మాట తప్ప. ఇలాంటివి చేసినప్పుడే నీకున్న స్థలం మీద ఏం పడుతుంది? ఇల్లు పడుతుంది. అంటే పరలోకంలో ఇల్లు గురించి చెప్తున్నానండి. భూలోకంలో ఎలాగైనా మనం డబ్బులు సంపాదించాలి, మన పిల్లలు సంపాదించాలి. చాలామంది అన్నారు, పాస్టర్ గారు ముందు చర్చ కడుతున్నారు ఏంటండి? పాస్టర్ గారు అన్నారు, పెద్దమంది పాస్టర్ గారు అన్నారు, మీరు చూస్తే బలహీనులు, అమ్మగారు అయితే ఏం మాట్లాడక మీరు ఏం చెప్తే అదే అన్నట్టుగా ఉంటుంది. మీరు ముందు ఇల్లు కట్టుకుంటూ మనిషి పిల్లలు ఎదుగుతుండగా, వాళ్ళు పెద్దవాళ్ళు అవుతుండగా వాళ్ళ కొరకు ఇల్లు సంపాదించుకోకుండా బిల్డింగ్ కడుతున్నారంటే, అదే చర్చి కడుతున్నారంటే ముందు అని అన్నారు. నిజంగా వాళ్ళు అన్నమాట నిజమే. వాళ్ళు ఏమి నన్ను ఇబ్బంది పెట్టలేదు. అయితే వాళ్ళు ఏం చేశారు? నా గురించి ఆలోచన చేశారు. నా మీద నా ప్రేమ. మీ గురించి కూడా చాలామంది చెప్పుకుంటుంటారు, అయ్యా నువ్వు కష్టపడి డబ్బులు కూడా పాడు చేయకయా, కష్టపడి డబ్బులు కూడా నాశనకయా, ఈ కష్టాన్ని పరుసుకు బదులుకి వెళ్ళిపోయేట్టుగా చేయకయా అంటే కొంతమంది ఏం చేస్తారు? తాగుడు కానీ, రకరకాల అలవాట్లు కానీ, కొన్ని వేస్ట్ ఖర్చు చేసి ఏం చేస్తారంటే వారికి కావాల్సిన బిడ్డలకు ఒక ఇల్లు కానీ, ఒక స్థలం కానీ, ఒక బంగారం కానీ ఏదైనా కావచ్చు, అది కొనుక్కోవడానికి అలా ఆలోచన చేయకోకుండా ఏం చేస్తారంటే చేస్తారు. అయితే నాకు అన్ని ఆలోచనలు ఉన్నాయి. అయితే మరి చాలామంది పాస్టర్ గారు చెప్తూ ఉంటారు. మరి అప్పుడు చాలా నవ్వుకుని అప్పుడు నేను అంటాను, దేవుడు నాకు చెప్పాడండి, ముందు మందిరం కట్టిన తర్వాత దేవుడు ఇల్లు ఆయనే చేస్తాడు, నాకు నేను కట్టుకుంటాను కంపల్సరిగా. అయితే ఇంకోటి ఏంటి తెలుసా? నేను ఉంటుండగా మందిరం కడతాను. అయితే రేపొద్దు నేను వెళ్ళిపోయిన తర్వాత నాలాంటి మనసు ఎవరికి ఉండదు, నా పిల్లలకు ఉండకపోవచ్చు. అంతేనంటారా? మీలాంటి మనసు మీ పిల్లలకు ఉంటారు ఉండకపోతే తెలీదు. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు.
కనుక ఇక్కడ దేవుని కొనుక్కు పోతుంది. అప్పుడు దేవుని మీద కట్టుకోకుండా వాళ్ళు ఏం చేస్తారంటే, ఒకవేళ అంటే అలాంటి మరి అనుమానాలతో కాదు, అంటే నా ఆలోచన ఏంటంటే, ఒకవేళ దేవుని మందిరం మీద వాళ్ళు భక్తులు చూపించుకోకుండా మనం ఇల్లు కట్టేసాం కదా, డాడీ ఇల్లు కట్టేసాడు కదా, మమ్మీ ఇల్లు కట్టేసాడు కదా, పర్వాలేదులే, ఇంకా దేవునికి మనం ఏం చేయక్కర్లేదులే, ఏమక్కర్లేదు, కట్టుకుంటే సంఘం కట్టుకుంటుంది, లేకపోతే మనం ఏదో చేసేది చేస్తాం, తర్వాత ఎప్పుడు మెల్లిమెల్లిగా కడతాంలే, మనకు ఉద్యోగాలు వచ్చాకో లేక ఏదో వచ్చాకో ఏదో చేసాకో అని వాళ్ళు నిరాశపడతారు. కనుక కట్టేసుకుంటాం. అయితే వాళ్ళు పెద్ద అయిన తర్వాత చదువుకున్నాక వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక నిర్లక్ష్యం వచ్చేస్తుంది దేవుని యొక్క మందిరం మీద. కనుక అలా కాకుండా మనము మేము హిందూ మందిరం కట్టేసాం అనుకోండి, అప్పుడు వాళ్ళకి ఏం కావాలి? ఇల్లు కావాలి. కనుక వాళ్ళు ఏం చేస్తారు? ఉద్యోగం చేసుకుని కష్టపడి రూపాయికి రూపాయి ఓటేసి తల్లిదండ్రులకి ఇచ్చి, లేకపోతే వాళ్ళే ఏం చేసుకుంటారు? ఒక ఇల్లు నిర్మాణం చేసుకుని ఒక బాధ్యత వాళ్ళకి అప్పగించిన వాళ్ళుగా, ఒక బాధ్యత కలిగిన తల్లిదండ్రులుగా ఉండగలుగుతామండి. అదండి నా ప్లాన్ అని చెప్పాను. దేవుని స్తోత్రం చెప్పండి. కనుక దేవుని బిడ్డలారా, ఒక కుటుంబంలో ఒక తండ్రి బాధ్యత, ఒక తల్లి బాధ్యత ఆడబిడ్డ మీద ఉంది, మగ బిడ్డ మీద కూడా ఉంది. ఎందుకంటే ఒక ఇల్లు అయినా, ఒక బంగారమైనా, ఒక బలమైనా, ఒక పరిస్థితి ఏదైనా కుటుంబంలో నడపడానికి అందరూ కలిపి చేసుకుంటే దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళ ఇంట్లో పనులు అవుతాయి. దేవుని స్తోత్రం చెప్పండి. ఆ మనసులో తప్ప మా అమ్మ కడతాడులే, మా నాన్న కడతాడులే, మా నాన్న చూసుకుంటాడులే, మా అయ్యి చూసుకుంటాడులే, ఇలాగా ఉండకూడదు పిల్లలకి. పిల్లలు అనగా ఒక వయసు వచ్చిన తర్వాత ఏం చేయాలో తెలుసండి. తండ్రి బాధ్యత, తండ్రి ఎలా నడుస్తున్నాడు, ఎంత కష్టపడుతున్నాడు, తల్లి ఎంతగా జాగ్రత్త పడుతుంది మన కొరకు ఇంకా అంతా ఈ ఆలోచన థాట్ వాళ్ళకి వచ్చేటట్లుగా తల్లిదండ్రులుగా మనం కూడా వాళ్ళ ఇంజనీర్ దేవుల్లో పెంచాలి. అప్పుడు వాళ్ళు అనగా పెరుగుతారు. మీ బాధ్యతలు వాళ్ళ యొక్క నెత్తి మీద వేసుకుంటారు. వాళ్ళు వేసుకోవాలంటే మీరు మారాలి, బాధపరచు పొందాలి, రక్షించబడాలి, యేసుని వెంబడించాలి. ఇవన్నీ మీరు చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు వేసుకున్నట్టు భారాన్ని చూసి వాళ్ళు ఏం చేస్తారంటే అవాక్ అవుతారు. తర్వాత ఏం చేస్తారంటే తర్వాత వాళ్ళ పిల్లలకు మార్పుగా ఉంటారు. వాళ్ళ అంత స్తోత్రం చెప్పండి. చెప్పండి. ఇంకా అనేక వాక్యాలు ఉన్నాయి. మన ఒక రూపాయి ఎక్కడికి వెళ్దండి కదా, ఇంత స్థలం కొని ఇంత చేయడానికి దేవునికి నేను అది దేవుడిది 2 ఎకరాల పొలం దేవుడి కొరకు, అది దేవుడి కనుక ఆయన దానికి ఇచ్చేసి దేవుని పని చేయించారు. దేవుని సూత్రం. ఈ తర్వాత మాకున్న బంగారం అంతటి దేవునికి ఇచ్చి చేశాం. అలాగే సంఘస్థులు కూడా కొంత సహాయం చేసి నాతో చేయగలిపి అనగా చేశారు. నాతో పాటు వాళ్ళకి, వాళ్ళతో పాటు నాకు దేవుడి దగ్గర ఏముంటుంది? నివాసాల మీద ఏముంటుంది? అక్కడ మేమేం కట్టుకున్నాం? మేమందరూ ఒక చోట ఉండి అక్కడ కాపురం చేసుకుంటే ఎంత ఆనందం అండి, ఎంత సంతోషం అండి. ఇక్కడ ఉన్నట్టుగానే అక్కడ ఉంటాం, ఇక్కడ ఉన్నట్టుగానే అక్కడ ఉంటాం. చాలా సంతోషంగా ఉంటాం. గల కారణం తెలుసా? ఇక్కడ భూలోకంలో తన ఇంటి మీద ఎవరికైతే అనగా బాధ్యత లేకుండా ఉంటారు, ఏ ఇల్లు? దేవుని మందిరం అనే ఇల్లు. ఆ యొక్క ఇల్లు మీద బాధ్యత కలిగితే పరలోకంలో దేవుడు బాధ్యత కలిగి నీ ఇంటిని ఏం చేస్తాడంటే ఆ స్థలం ఏం చేస్తాడు? నిన్ను ఏమో చెప్పలేము. ఇప్పుడు ఇక్కడ ఉన్నారండి, ఒక స్టేజ్ కట్టుకున్నారు, సంపాదించిన తర్వాత ఏం చేస్తారు? ఇంకో స్టేజ్ వేస్తారు, ఆ తర్వాత ఇంకో స్టేజ్ వేస్తారు, ఆ తర్వాత ఇంకో స్టేజ్ వేసుకుంటారు కదా. మరి ఎక్కడి నుంచి వచ్చి సంపాదన కదా. అలాగే దేవుని సన్నిధిలో కూడా నీకు కూడా స్టేజ్లు అలా వేసుకోవాలనుకుంటే ఇక్కడ నువ్వేం చేయాలి? దేవుని కార్యముల కొరకు ఏం చేయాలి? అక్కడికి సమకూర్చుకోవాలి. నీకు తెలుసా నీ గురించి దేవుని ఆలోచన ఎంత మంచి ఆలోచన ఉంది. నీ కొరకు నీ పిల్లల కొరకు దేవుని వాక్యం చెప్తుంది. ఇంక ముందుకు వెళ్దాం. యోహాను సువార్త 2వ అధ్యాయం. యోహాను సువార్త 2వ అధ్యాయం
యోహాను సువార్త పత్రిక, క్షమించండి, సువార్త కాదు పత్రిక. యోహాను సువార్త మొదటి పత్రిక, రెండో పత్రిక, మూడో పత్రికలు ఉంటాయి. అందులో మొదటి పత్రిక తీయండి. ఎక్కడ ఉంటుందంటే ప్రకటన కన్నా దగ్గరలో ఉంటుందండి. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం. అవును బాబు, చిన్నపిల్లలు అమ్మా, చిన్నపిల్లలు అలా చేస్తున్న దేవుడు పుట్టేస్తాడు. మీకే మళ్ళీ సిద్ధంగా అడుగుపడుతుంది. చిన్నపిల్లారా, ఇదిగో చిన్నపిల్లారా, స్కూల్కి వెళ్తున్నారా? చిన్నపిల్లారా, మీ తల్లిదండ్రులు బాధపడుతున్నారా? ఇక్కడ చిన్నపిల్లారా అనే మాట పెద్దవాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. చిన్నపిల్లారా అంటే పెద్దవాళ్ళ గురించి. సంఘంలో కొత్తగా రక్షణ లోనికి వచ్చిన వాడు, కొత్తగా యేసుప్రభువును నమ్మినవాడు, కొత్తగా యేసుక్రీస్తుని అంగీకరించి బాప్తీసం తీసుకునేవాడు, వాడు దేవుని దృష్టిలో ఎలా ఉన్నారు చెప్పండి? చిన్నపిల్లలే ఇంకా కదా. ఇక్కడ మాకు మా సహోదరులు ఉన్నారు, నన్ను అంటారు, మీ చిన్న కూతురు లాగండి, మీ పెద్ద కూతురు లాగండి, మీ నడు కూతురు లాగండి అని ఎలా ఆడుతూ ఉంటారు. అవును, చిన్న కూతురు ఉన్నారు, పెద్ద కూతురు ఉన్నారు, పెద్ద కొడుకు ఉన్నారు, చిన్న కొడుకు ఉన్నారు. అంటే కొత్తగా యేసు ప్రభువులోకి వచ్చిన అనగా మారిన అనగా విగ్రహారాధించి యేసు క్రీస్తులోకి వచ్చి రక్షించబడి మార్మర్చుకుని బాప్తిసం పొందిన వాళ్ళందరూ కూడా అనగా దేవుని దృష్టిలో, సేవకుల దృష్టిలో చిన్నపిల్లలే. చిన్నపిల్లలారా, ఇదిగో మీరు తండ్రిని ఎరిగి ఉన్నారు కనుక అదిగో మీకే చెప్తున్నాను. తండ్రులారా, అవును చూడండి, యవనస్తులు బలవంతులు. దేవుడికి స్తోత్రం. యవనస్తులకి బలం ఉంటుందా, లేకపోతే అలాంటి ముసలోళ్ళకి బలం ఉంటుందా? ఎవరు చెప్పండి. ఎక్కడ పెద్దవాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు, వీళ్ళేమో యవనస్తుల పిల్లలు. మీరు మొయ్యవలసిన బరువులు ఆడ వస్తారా? ఆడ మొయ్యవలసిన బరువులు మీరు పోతారా? మీరు ఎత్తుగా ఆడ పరిగెత్తండి, మీకు పరిగెత్తారా? ఆలోచించండి. అయితే దేవుడు అంటున్నాడు, దేవుల్లో ముసలుడైనా పరుషుడైనా బలవంతులే, ఆత్మచేత నింపబడి, ఆత్మచేత అభిషేకించబడి, ఆత్మచేత ప్రార్థన చేసి, ఆత్మచేత దానియేలు గ్రంథంలో రాస్తాడు, బలవంతులు దేవుని కార్యము చేస్తారని రాశాడు. బలవంతులై దేవుని కార్యాలు చేస్తారట. ఎవరు? వృద్ధాప్యంలో ఉన్నవారు. పళ్ళుడిపోయినా కానీ బలవంతురాలే, పళ్ళుడిపోయినా బలవంతుడే. ఎందుకంటే వాళ్ళ మీద ఏముంది? దేవుని బలము ఉంది కనుక. మీకు తెలుసా, దేవుని విషయంలో మీరు బలవంతులై ఉన్నారు. భూమి మీద అనేక మందిని ప్రభు దగ్గర నడిపించడానికి, అనేక మంది ప్రభువును నడిపించడానికి. కనుక దేవుని బిడ్డలారా, ఇందులో మనకి ఏం కనపడుతుందంటే అనగా సంఘము బలవంతులై ఉన్నారు, సంఘము బలవంతులై ఉన్నారు, బలవంతులై ఉండాలి. ఎప్పుడు చూసినా ప్రార్థన రానిదానిగా, ప్రార్థన రాని వాడిగా అనగా దేవుని మందిరానికి సూర్యులుగా ఉన్నట్లుగా, లేకపోతే అనగా ప్రార్థన జీవితాన్ని తగ్గించుకుంటే మనకి బలం తగ్గిపోతుందండి. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రార్థనే నీకు బలం అంట. ఏమండి, ఈ శరీర బలానికి ఎలాగ ఆహారము, ఆత్మకి అనగా బలము దేవుని యొక్క వాక్యం. యేసు ప్రభు చెప్తాడు కదా, మనుషుల రొట్టె వలన కాదు కానీ దేవుని యొక్క మాట వలన బ్రతుకుతాడు, శక్తిమంతుడు అవుతాడు. కనుక దేవుని బిడ్డలారా,
మరొక మాట మనతో తెలుసుకుందాం. మీకు తెలుసా ఈ విషయం? కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం. కొరింథీయులకు మొదటి పత్రిక రాసుకునేవాళ్ళు రాసుకోండి, ఇంటికే చదువుకోండి, ధ్యానం చేయండి. 6వ అధ్యాయం తీయండి. కొరింథీయులకు మొదటి పత్రిక. మీకు తెలుసా ఏంటది? మీ దేహం దేవుని ఆలయం అంటండి. సంఘంలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క ప్రతి ఒక్కరు, మగవారు, ఆడవారు, యవనస్తులు, చిన్నపిల్లలు, పెద్దవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని ఆలయాలై ఉన్నారు. 20 వచనంలో ఇలువ పెట్టి కొనబడిన వారు. సంఘంలో విశ్వాసులు అందరూ కూడా ఖరీదు పెట్టి కొనబడ్డారట. దేవుడు కొనుక్కున్నాడంట మనల్ని. అంటే కొనుక్కున్నప్పుడు ఆయన మాట వినాలిగా. ఏమండి, మనం ఎక్కడికైనా ఇతర దేశం వెళ్తాం, ఆడ మనం కొనుక్కుంటారు. ఆడ మన అక్కడి నుంచి వచ్చేదాకా ఆడ మాట విన్నారు కదా, వచ్చేదాకానే విన్నారు కదా. అయితే దేవుడు మనం ఇల్లు పెట్టి కొనుక్కున్నాడట. ఆయన మాట వినాలి. అంటే ఆయన ఇల్లు డబ్బుతో కొనలే, పొలంతో కొనలే, ఆయన రక్తం ఇచ్చి కొన్నాడట. ఆయన రక్తం ఇచ్చి కొన్నాడట మనల్ని. ఒకసారి కనుక నీ దేహముతో ఆగండి ఏంటండి, మన శరీరాలతో, ఈ శరీరాలతో దేవుని ఏం చేయాలి? పక్కోడు పొగడాలా, పక్కోడు పాట పాడాలా, పక్కోడు స్తుతించాలా, చేతులెత్తి నమస్కారం పెట్టాలా? లేదు. దేవుడు మీకు ఇచ్చినటువంటి దేహాలు ఎందుకో తెలుసా? దేవుడు మీకు ఇచ్చినటువంటి శరీరాలు ఎందుకో తెలుసా? అంటే దేవుని ఆలయం మీరు అయి ఉన్నారు. చదువు మరోసారి. అవును కదా. ఎందుకని కింద రాశాడా? మీరు మీ సొత్తు కారు. ఎందుకంటే కింద చెప్పాడు, ఇవన్నీ మీరు ఇల్లు పెట్టుకుని పడిన వారు మీ సొత్తు కారు. ఒక షాప్లోకి వెళ్తాం, మనం ఇల్లు పెట్టి 100-200 పెట్టి ఒక వస్తువులు కొంటాం. అది షాప్ కొడదా మందా? చెప్పండి, షాప్ కొడదా మందా? మంది. అంటే ఇల్లు పెట్టి కొన్నాం. అలాగే యేసయ్య తన ఇలువైన రక్తం నుంచి మనం కొన్నాడు. అంటే ఇప్పుడు మన దేహాలన్నీ కూడా దేవుని యొక్క ఆలయాలు ఉన్నాయని తెలుసా? ప్రభు చెప్తున్నాడు. మరొక మాట చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం. బాగు చేస్తున్నారా? మీరు చదువుకున్నారు, తీయాలి. ఉంటే మీరు చదువుకుంటే రేపు వాక్యం ద్వారా మీరు బలపరచబడతారు. తర్వాత మీరు ప్రయోజకులు అవుతారు. వాక్యం ద్వారా లోకంలో పడకుండా మంచి జీవితాన్ని జీవితారు వాక్యం ద్వారా. దీని సమూయేలు మొదటి గ్రంథం తీయండి, 16వ అధ్యాయం తీయండి, 7వ వచనం చదవండి. ఇక్కడ దేవుడు పైవేశాన్ని చూడండి. ఏమి చూస్తాడు? హృదయాన్ని చూస్తాడు. అంటే హృదయం లక్ష్య పెట్టివాడు. నీకు తెలుసా? నువ్వు ఎంత మంచి బట్టలు తీసుకొచ్చావు, ఎంత బంగారం తీసుకొచ్చావు, నీకు నాకు ఇంకెంత ఉంది, అది కాదు దేవుడికి.
నీ హృదయం దేవుని దృష్టిలో నిలువ కలిగిందిగా ఉందా, మంచిగా ఉందా, యథార్థంగా ఉందా, పక్కవాళ్ళ పట్ల ఎలాగైనా ఉంది, పక్కోళ్ళని పాడు చేయాలని చూస్తున్నావా, పక్కోళ్ళు ప్రార్థనలో పాడు చేయాలని చూస్తున్నావా, వాక్యంలో పాడు చేయాలని చూస్తున్నావా, పక్కోళ్ళ చర్చలోకి వెళ్ళకోకుండా చేయాలని చూస్తున్నావా? ఉంటానండి అలాంటి వాళ్ళు ఏనుకుంటారా? మంచిగా ఎదగాలన్నాడు, అమ్మా ఇంకమ్మా అని అని ఏం చేస్తారంటే ఆటంకాలు వచ్చి మిమ్మల్ని అభ్యంతరాలు పరిచి చేస్తూ ఉంటారు. అయితే దేవుని పెట్టారు, వాక్యం ఉన్న చోట మాత్రం తినగలుగుతారు, వాక్యం ఉన్న చోట మాత్రం వాక్యం చేత వాళ్ళు బలపరచబడతారని దేవుడు తీసుకొస్తాడు. వాడు దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఏది లక్ష్య పెట్టినా, ఈ డాబా లక్ష్య పెట్టకపోయినా, ఈ పొలం లక్ష్య పెట్టకపోయినా, నీ అందాన్ని లక్ష్య పెట్టకపోయినా, నీ వయసును లక్ష్య పెట్టకపోయినా, నీకు ఎంతమంది ఉన్నారు అని లక్ష్య పెట్టకపోయినా, నీ హృదయాన్ని మాత్రమే లక్ష్య పెడతాడు. నువ్వు ఎలా ఉన్నావు అలాంటి మనుషులందరినీ కూడా దేవుడు ఏం చేస్తాడు? సహాయం చేస్తాడు. నీ హృదయం ద్వారానే దేవుని కార్యాలను చూడగలుగుతావు. కనుక దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అగ్గై గ్రంథంలో కూడా మాటలు చదువుతాం. దేవుడిని ఏర్పరచుకున్నాడు. 20 ఉంటుంది, 2వ అధ్యాయం 23. అగ్గై గ్రంథము 2వ అధ్యాయం 23 చదువుతుంది. నా సేవకుడును జెరుబ్బాబెలు దేవునికి స్తోత్రం. ఒకసారి గట్టిగా చెప్పింది, ఒకసారి చెప్పండి. ఏర్పాటు చేసింది కాబట్టి ఈ స్థలంలో కూర్చున్నాం, ఈ చోట వాక్యం వింటున్నావు, ఈ చోట నీకు రక్షణ పొందడానికి సిద్ధంగా ఉన్నావు. ఆయన నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, అందుకే నిన్ను ఇక్కడ తీసుకొచ్చాడు. ఆయన్ను ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఆయనకి నీకు ఏదో ఒక సంబంధం, అదే ఆత్మీయమైన సంబంధం కలపడానికే దేవుడు ఇక్కడ తీసుకొచ్చాడు. కనుక దేవుడిని ఏర్పాటు చేసుకున్నాడు. నీకు తెలుసా? నీ కొరకు ఏదో పని చేయించుకోవడానికి, ఏదో పరిచర్య చేయించుకోవడానికి, ఏదో ప్రార్థన చేయించుకోవడానికి, ఎవరి కొరకు ఉపవాసం ఉండడానికి, ఎవరి కొరకు దేవుని కార్యాలు చేయడానికి ఇక్కడ నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు సంగతి నీకు తెలుసా? దయచేసి దేవుడు తెలియజేస్తున్నాడు. మరి ఈ ఏర్పాటు నుంచి వెళ్ళకూడదు. ఈ ఏర్పాటు నుంచి వెళ్ళిన వాళ్ళందరూ కూడా దేవుని బిడ్డలారా దేవుని స్థిరీకరించిన వాళ్ళు అవుతారు తప్ప దేవుని ఆశీర్వాదానికి వారసులు అవ్వదు. కనుక దేవుని బిడ్డలైన మీరు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని తెలుసా? దశలోనికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చదవండి. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దంతోను దేవుని బోరతోను దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ యేసు ప్రభువారి యొక్క రాకడ గురించి చెప్తున్నాడు. భూలోకంలో ఉన్నటువంటి సంఘం చనిపోయిన వారందరూ కూడా లేపబడతారు అంట. నీకు తెలుసా? ఒకవేళ ఇంకా మారకపోతే, ఇంకా మార్చబడకపోతే, ఇంకా మారుమనసు పొందకపోతే, ఇంకా కొన్ని అలవాట్లను దూరం చేసుకుని యేసు ప్రభు దగ్గరికి కాకపోతే, ఇప్పుడైనా కూడా దగ్గరికి వచ్చి యేసు ప్రభుని రక్షకుడు అంగీకరించి ఆయన యొక్క రాకడికి సిద్ధపడమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు మనకంటే ముందు చనిపోయిన వాళ్ళు, మారుమనసు పొందిన వాళ్ళందరూ కూడా, చనిపోయిన వాళ్ళందరూ కూడా యేసు వచ్చినప్పుడు లేపబడతారు. ఒకవేళ ఏమో మనకు తెలియదు, మనకు కూడా మన టైం ఎప్పుడో మనకు తెలియదు. కనుక మనం కూడా చనిపోతే మనం చనిపోయిన వారితో లేపబడతాం, పరలోకానికి వెళ్తాం. మీకు తెలుసా? ఈ లోకంలో పరలోకానికి మనం వెళ్తాం. అక్కడ మన కొరకు ఆయన ఇచ్చినటువంటి బహుమానాలు, కిరీటాలు, ఆశీర్వాదాలు, పరలోకాన్ని అక్కడ దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీకు తెలుసా? కనుక
మరి ఇలాంటి ఎన్నో విషయాలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజుతో ఈ అంశాన్ని ముగిస్తాను. దేవుని చిత్తమైతే మరొక అంశం మీద నేను ఒక 2 వారాలు మళ్ళీ ఒక అంశం మీద మాట్లాడడానికి ఇష్టపడతాను. దేవుడు నాకు ఏదైనా మళ్ళీ ఇంకొక మంచి అంశం ఇస్తే మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. నీకు తెలుసా నీ గురించి, నీకు తెలుసా నీ గురించి తెలియకపోతే ఇది 4వ భాగం అండి. ఈ 4 భాగాలను మీరు జాగ్రత్తగా అనగా వింటే నేను అప్లోడ్ చేసి జస్ట్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ అనేటువంటి ఈ యొక్క ఛానల్లో వాక్యం పెట్టి ఉన్నందుక అనేకమైన వాక్యాలు, అనేకమైన ప్రసంగాలు మన యూట్యూబ్లో మనకు ఉంటాయి. మీరు కొడితే వస్తారు. జస్ట్ క్రైస్ట్ ప్రేయర్ ఫెలోషిప్ అనుకుంటే, లేకపోతే నేను పెట్టిన లింకులో మీరు అప్లోడ్ చేసుకుంటే అప్లోడ్ చేసినవన్నీ కూడా మీకు చక్కగా మంచి ప్రసంగాలు, వాక్యాలు ఉంటాయి. ఇంటికాడ నుండి జాగ్రత్తగా విని విశ్వాసంతో దేవుడు అక్కడ కొరకు సిద్ధపడాలి. యేసుతో కలిసి ఎత్తబడి పరలోకానికి సిద్ధపడాలని మీ అందరికీ తెలియజేస్తాను. యేసు ఎప్పుడో ఎత్తబడ్డాడు. నువ్వు ఇంకనూ ప్రభు నమ్మావు, ఇంకనూ అనగా చనిపోలేదు. ఏమో ఆయన రాబోతున్నాడు, చనిపోతావేమో. ఆయన వచ్చేటప్పటికి నీ జీవితంలో ఒకవేళ తిరిగి లేచేటువంటి కార్యక్రమంలో నీకు తెలుసా చనిపోయిన వారు యేసులో లేపబడతారని కనుక మరొకసారి మిమ్మల్ని అందరికీ కూడా తెలియజేస్తూ ఈ మాటలు మనందరి జీవితంలో దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.